హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రైల్వే ఎన్టీపీసీ CBT2 లెవెల్ 6 రిజల్ట్స్ అనేవి 1 by 1 జోన్స్ అన్ని కూడా విడుదలవుతూ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన జోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అలాగే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ ట్రైన్స్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మొట్టమొదటిగా ఆర్ఆర్బీ తిరువనంతపురం జోన్కి సంబంధించిన కట్ ఆఫ్ చూస్తే అన్రిజర్వ్ 55.3, ఎస్సీ 36, ఎస్టీ 42, ఓబీసీ 47.3, ఈడబ్ల్యూఎస్ 48గా కట్ ఆఫ్ అయితే ఉంది. చాలామంది కట్ ఆఫ్ 100గా 120గా అయితే అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, మీరు చూడొచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 120 అంటే 120కి కట్ ఆఫ్ అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్న చోట కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రతి జోన్లోనూ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తిరువనంతపురం చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కేవలం 200-500 మందినే షార్ట్ లిస్ట్ చేశారు. అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 8 కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ మనకి యావరేజ్గా ఉన్నా సరే కట్ ఆఫ్ అనేది మనకి తక్కువగానే ఉంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీని బట్టే కాకుండా ఆ జోన్లో కాంపిటీషన్ ఎలా ఉంది, మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఎలా రాశారు, అక్కడ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారన్న ఇతరత్ర కారణాల వల్ల కూడా కట్ ఆఫ్ అనేది అయితే వేరీ అవుతూ ఉంటుంది. సో ఇదైతే మనకి గమనించండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ అజ్మీర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది. అన్రిజర్వ్ 73, ఎస్సీ 55, ఎస్టీ 52, ఓబీసీ 64, ఈడబ్ల్యూఎస్ 58గా అయితే మనకి కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇది ఆర్ఆర్బీ అజ్మీర్. నెక్స్ట్ అలాగే ఆర్ఆర్బీ ముజాఫర్పూర్ కూడా మనకి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేవలం 15 వేకెన్సీసే ఉండడం వల్ల ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. అన్రిజర్వ్ 75, ఎస్సీ 53, ఎస్టీ 58, ఓబీసీ 66, ఈడబ్ల్యూఎస్ 65గా మనకి కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. మనకి సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే ఇంకా రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవ్వలేదు. వేకెన్సీస్ మనకి అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 850 ఆ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ అనేవి బాగానే ఉన్నాయి. కాకపోతే సికింద్రాబాద్ జోన్లో కొంచెం కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి దాన్ని బట్టి మనకి ఇంచుమించుగా మనకి బెంగళూరు, చెన్నై మధ్యలో మనకి ఆ టైప్ ఆఫ్లో ఆ రెండింటికి మధ్యలో మనకి కట్ ఆఫ్ మనకి యావరేజ్గా ఆ టైప్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంది. బట్ వచ్చేదాకా కన్ఫర్మ్గా మనం అయితే చెప్పలేం. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఇక స్పెషల్ ట్రైన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే చూద్దాం. మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెట్ చేసి అయితే జాయిన్ అవ్వండి. సో మీకు స్పెషల్ ట్రైన్స్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతిదీ వీడియో చేయడం కష్టం కాబట్టి మీరు అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. లేదా మీరు రైల్వేస్కి సంబంధించిన ఫేస్బుక్, ట్విట్టర్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉంటే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, మనకి షాలిమార్ టు సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ అయితే మనకి 11 నుండి 14 దాకా అయితే రన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి షాలిమార్ సికింద్రాబాద్ ఎగ్జామినేషన్ స్పెషల్, అలాగే మనకి సికింద్రాబాద్ షాలిమార్ ఎగ్జామినేషన్ స్పెషల్ మనకి బోత్ సైడ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక ఎక్కడెక్కడ అవుతుంది అంటే మనకి సత్రంజీ, కారక్పూర్, బలాసోర్, భద్రక్, జైపూర్, కింజోర్ రోడ్, అలాగే కథక్, భువనేశ్వర్, కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు. ఓకే, ఈ స్టాపేజెస్తో ఈ ట్రైన్ అయితే మనకి రన్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకి ఆర్ఆర్బీ స్పెషల్ ట్రైన్ చూసుకుంటే బాద్రాక్ టు గుంటూరు, అలాగే బాద్రాక్. ఓకే, మనకి అటు ఇటుగా మనకి బాద్రాక్ టు గుంటూరు, గుంటూరు టు బాద్రాక్ అయితే ఈ ట్రైన్ అయితే రన్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఎక్కడెక్కడ స్టాపేజ్ ఉన్నాయని చూసినట్లయితే మనకి జైపూర్, కే రోడ్, కథక్, భువనేశ్వర్, కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం, అలాగే విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ. ఓకే, ఈ స్టేషన్స్లో అయితే మనకి స్టాపేజ్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇది టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఒకసారి మీరు అక్కడ నుండి చెక్ చేసుకోండి. సో మనకి ఈ పోస్ట్ కూడా ఒకసారి టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఆర్ఆర్బీ రాంచీలో మనకి June 6న స్పెషల్ ట్రైన్కి సంబంధించి ఒక చార్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇదైతే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో. ఈ స్టేషన్స్లో అయితే ఈ ట్రైన్ అయితే మనకి ఈ డేట్స్లో అయితే రన్ అవుతుందని చెప్పి మనకి 10th జూన్ నుండి 12th జూన్ దాకా ఈ ట్రైన్స్ అయితే మనకి ఆర్ఆర్బీ రాంచీ జోన్లో అయితే స్పెషల్ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫో అయితే ఇచ్చారు. ఈ 3 కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంకేదైనా స్పెషల్ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫో వస్తే కనుక టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుండి చెక్ చేసుకోండి. అలాగే మనకి ఎన్టీపీసీకి సంబంధించి ఇతర జోన్స్ ఏదైనా రిజల్ట్స్ అయితే వచ్చినట్లయితే వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే రిజల్ట్స్ అయితే 1 by 1 అయితే వస్తున్నాయి. మోస్ట్లీ మనకి ఈరోజు నైట్ లోపు కానీ లేదా రేపటి లోపు కానీ కంప్లీట్గా అన్ని జోన్స్ రిజల్ట్స్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, మనకి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఖచ్చితంగా అందరూ కూడా టెలిగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే మీరు అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా అయితే పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ.